హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము చాలా సంవత్సరాల తర్వాత బ్రహ్మం గారి మఠం వెళ్ళామండి. సో ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాము. ఒకసారి చూసేద్దాం పదండి. చూడండి, ఇదే ప్రధాన ఆలయ గోపురము. మేము 25 ఇయర్స్ కిందట వచ్చినప్పుడు ఇది లేదండి. ఇది ఈ మధ్య కట్టినట్టున్నారండి. చూడండి, చాలా బాగుంది. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మనకి ఎడం చేతి పక్క విఘ్నేశ్వరుని చూడొచ్చండి. చాలా బాగున్నాడు. మొదటగా విఘ్నేశ్వరుని దర్శించుకొని వచ్చామండి. మనం విఘ్నేశ్వరుని దర్శించుకున్నాక పక్కనే మన గోమాతను కూడా చూడొచ్చండి. చూడండి, ఇక్కడ మా పెద్దోడు తిరుగుతా ఉన్నాడండి. వెళ్ళి ఆ గోవుని భయంగా తిరుగుతా ఉన్నాడు చుట్టూ వెళ్ళి. చూసారు కదండి, ఇదే ఆలయ ప్రాంగణము. చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇక్కడి నుంచే మనకి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, చాలా పెద్ద క్యూ ఉంది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చాలా జనాలు ఉన్నారండి. మనకి దర్శన సమయం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఫ్రీ దర్శనం ఉంటుందండి. తర్వాత మిగతా వేళల్లో వచ్చేసి మనకి 20 రూపీస్ అండి దర్శనానికి. సో మేము 20 రూపీస్ దర్శనానికి వెళ్ళామండి. ఒక 15 నిమిషాలు టైం పట్టింది. అదిగోండి, చూస్తున్నారు కదా, బ్రహ్మంగారు స్వామి జీవ సమాధి అయిన గోపురం అండి అది. లోపల ఆయన్ని దర్శనం చేసుకోవచ్చు. ఆ పక్కనే చూడండి, మనకి రావి చెట్టు వేప చెట్టు 2 కలిసి ఉంటుందండి. అది ఆయన ఉన్నప్పుడు వేసిన చెట్టు అండి అది. ఆ పక్కనే మనం చూసాం కదండి, శివాలయం కనిపిస్తుంది. శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. అక్కడే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం భద్రపరిచారని చెప్తూ ఉంటారండి పెద్దలు. చూడండి, ఇదే ప్రధాన ఆరాధన మండపం అండి. బ్రహ్మంగారి ఆరాధనప్పుడు భజనలు అవి చేస్తూ ఉంటారండి. ఇదేనండి ధ్వజస్తంభం, చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే ఆలయం కూడా చాలా పెద్దదండి. లోపల ప్రాంగణము అదిగో చూశారు కదండి, ఆ ఇల్లేనండి బ్రహ్మంగారి వాళ్ళ పీఠాధిపతుల యొక్క ఇల్లు. చూడండి, ఆ చెట్టు పక్కనే మనము పీఠాధిపతుల యొక్క నివాస గృహం చూడొచ్చు. అక్కడే వాళ్ళే తయారు చేస్తారండి స్వామివారికి ప్రసాదము. తీసుకెళ్తున్నారు చూడండి. చూడండి, పక్కనే బ్రహ్మంగారు స్వామి తవ్విన బావి ఉంటుందండి, చాలా పెద్దది. చూద్దాం పదండి. మా వాడు ఆల్రెడీ పరిగిస్తున్నాడు చూడడానికి. చూడండి, నీరు ఎప్పుడు ఎండిపోదండి, ఎప్పుడు నీరు ఊరుతా ఉంటది లోపలేను. ఇదేనండి బ్రహ్మంగారు స్వామి రథము. మనం ఉత్సవాలప్పుడు ఆరాధనప్పుడు బాగా వేలాది మంది భక్తులు వచ్చి ఈ రథోత్సవాన్ని వీక్షిస్తారు. ఇదేనండి ఆలయం బయట మనం రామాలయం కూడా చూడొచ్చు. ఆ రామాలయం వెనకాలనే మనకి అన్నదాన సత్రం ఉంటుంది. మనం దర్శనం చేసుకొని మధ్యాహ్నం టైంలో భోజనం కూడా వెళ్ళి చేసేయచ్చు. బ్రహ్మంగారు స్వామిని దర్శించుకున్న తర్వాత మేము సద్దే మఠానికి బయలుదేరామండి. అంతేనండి ఈ ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.